ఇది అందరూ నా మాటగా ప్రపంచం అంతా ఒకటే మాట అండి. ఇంకా అసలు ఇంత అద్భుతమైన సినిమా మళ్ళీ తీయలేరు ఎవరును. రాజమౌళి గారికి ఎంత చెప్పినా తరగదు వాళ్ళకి. వాళ్ళు ఇంకా ఈ భూమి మీద సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా బాహుబలి సినిమా రాజమౌళి గారి ఫ్యామిలీ అండ్ ప్రభాస్ ఫ్యామిలీ అలా నిలిచిపోతుంది చరిత్రలోని. సో మా ఉప్పలపాటి వంశానికి ప్రభాస్ మా గాడ్ గిఫ్ట్ అని నేను చెప్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అందరికీ ధన్యవాదములు. సో అనుష్క కూడా చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి చాలా అద్భుతంగా ఆనిముత్యంలా చేసింది. విజేంద్ర ప్రసాద్ గారు అంత అద్భుతమైన కథ మనకి ఇచ్చారు. సో మన ప్రపంచమే కాదు, మన ఇండియాలో మనం అందరం గర్వించదగ్గ ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక యాక్టర్ అందరూ ఉన్నారు. అంతా మనందరం చాలా హ్యాపీ. వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మనం రుణం తీర్చుకోలేము. చేసుకుంటూ ఎంతో అద్భుతంగా నడిపించారండి ఆ స్టోరీని. ఇది అసలు మామూలుగా అది చెప్పడానికి ప్రతి వ్యక్తికి కట్టప్ప అసలు ఎంత అద్భుతంగా చేశాడో శివగామి. అసలు ఇంక చెప్పడానికి మాటలు లేవండి. దీనికి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కోహినూరు వజ్రానికి మనం ధర కట్టలేము. సో అలాగే రాజమౌళి గారు మా ప్రభాస్ కూడా ఇంకా వెలకట్టలేము. అంత అద్భుతమైన సినిమా. సెకండ్ పార్ట్లో ఇంకా ప్రతిదీ అంటే నచ్చలేదు అనేది లేదు. నాకైతే విపరీతంగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే అమరేంద్ర బాహుబలి అండి. అది అలా కళ్ళకి కట్టినట్టుంది. సో ఒక్కటే చిన్న బాధ, సెకండ్ హాఫ్లో అమరేంద్ర బాహుబలి చనిపోయినప్పుడు మాత్రం కళ్ళంటే దార ఆగలేదు, అలా కొట్టుకొని వెళ్ళిపోయినట్టు అంత బాధ వచ్చేసింది. సో టోటల్గా చాలా హ్యాపీ అండి. చూశారు ఆయన అయితే ఈరోజు ఇప్పటి వరకు కూడా ఆనందం నుంచి ఇంకా పైకి రాలేదు ఆయన. దాంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కృష్ణరాజు గారు అయితే. సో ఆయన మా అబ్బాయిగా చెప్పుకోవడం మేము తల్లిదండ్రులుగా ఎంతో పెదనాన్న పెద్దతల్లిగా ఎంతో గర్విస్తున్నామండి. సో టోటల్గా బాహుబలి టీం అందరూ కూడా వాళ్ళకి ఇంకా మేము పొగడ్తలు అందరూ పొగుడతారు. మేము చెప్పేది ఒకటే, వాళ్ళు ఎప్పుడు నిండు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు ఏనుగు బలంతో వర్ధిల్లాలని దీవిస్తున్నానండి నేను. బాగా నచ్చిన ఇది అంటే సెకండ్ హాఫ్లో అమరేంద్ర బాహుబలి చచ్చిపోతే చెయ్యి ఇలా పెట్టి జై మహేష్మతి, దట్ ఈజ్ ఉప్పలపాటి ప్రభాస్. Like and subscribe Eagle Media Works.